హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే అయితే మాత్రం మేము గార్డెన్లో పండించుకున్న వామాకు పచ్చడి అండి. చూడండి, పిల్లలకి పెద్దలకి అందరికీ హెల్త్ పరంగా మంచిది అనేసి వామాకు తెచ్చి పచ్చడి చేస్తున్నాను. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. చూసారా, వామాకు నేనైతే ప్లేట్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ముందుగా అయితే మాత్రం. తర్వాత నువ్వులు నేను ముందుగా వేపేసుకున్నాను. తర్వాత చూడండి, పోపు దినుసులాగా పెట్టాను కదా, ఇవన్నీ పోపు దినుసులు అన్నమాట. ఇవేమో పోపుకి కావాల్సిన సామాన్లు అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ముందుగా నేనైతే ఎండుమిర్చి వేపి పెట్టేసుకున్నానండి. టైం సరిపోవట్లేదు అనేసి. చూడండి, నూనె వేసి ప్యాన్లోనే అయితే మాత్రం వెలిగించుకొని ఎండుమిర్చి ముందుగా తీసేసాను. వీడియో స్కిప్ చేసాను. ఇప్పుడు మీకోసం అనేసి మళ్ళీ 2 ఎండుమిర్చి తీసుకున్నాను. మీకు కారం ఎంతైతే తింటారో అంత అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేనైతే 20 రూపాయల పలుకులు తెచ్చుకొని చేసుకున్నాను. 1 గ్లాస్ నువ్వులు తెచ్చుకున్నానండి. 1 గ్లాస్ నువ్వులు తీసుకున్నాను నేనైతే మాత్రం. పలుకులు నువ్వులు ఏ పచ్చళ్ళలోకి వేసుకున్నా టేస్టీగా ఉంటాయి. ఇది చూసారా, వామాకు మాత్రం తాజాగా ఉంది. ఇది కూడా నేను ఇంకా ఆయిల్లో వేసుకుంటున్నాను. చూడండి, వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి. ఆయిల్ ఫేస్ మీదకి కానీ ఒంటి మీదకి కానీ తుల్లుతుంది అనమాట. నేను ఈ విధంగా అయితే మాత్రం ఫ్రై చేసేసుకున్నాను. ఆకంతా మాత్రం చూసారా, ప్లేట్ తీసుకుంటే ఎంత వస్తుందో చూడండి లాస్ట్ ఫ్రై అయ్యాక. నాకైతే మాత్రం చూసారా ఎంత వచ్చిందో, అంత ఆకుకి ఎంత కొంచెం అయిందనమాట. చూసారా, ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు ఉండాలండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పలుకులు, ఎండుమిర్చి, నువ్వులు, శనగపప్పు, నేను మినపప్పు కూడా ఫ్రై చేసుకున్నానండి. అదైతే నేను వీడియో చేయలేదు. మీరు మాత్రం వేసుకోండి కావాలంటే మాత్రం. చూడండి, ఇంకా ధనియాలు అవి అయితే నేను వేయలేదు. జీలకర్ర కూడా కావాల్సిన చింతపండు వేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ అయితే అస్సలు వేయకూడదండి. చూసారా, ఇంత గట్టిగా వచ్చింది కదా. నాకైతే మాత్రం అంతేనండి పచ్చడి అయితే. ఇప్పుడు మనం తాలింపులోకి వెళ్ళిపోతాం. మళ్ళీ స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నేనైతే మాత్రం. చూడండి, 4 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. ప్యాకెట్ పోపుల్లో ఏంటంటే కొంచెం శనగపప్పు తగ్గించేస్తున్నారు కదండి, నేను సపరేట్గా శనగపప్పు, మినపప్పు ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను. ఎందుకంటే పచ్చడి మెత్తగా అయిపోయింది కదా, తర్వాత మనం తింటుంటే తవలాలి కదా, నోటికి తగులుతుంది కదా, అందుకనేసి అని నేను ఎండుమిర్చి కొంచెమే వేసుకున్నాను ఇందులో అయితే మాత్రం. తర్వాత కరివేపాకు వేసుకొని చూసారా, అది పోపు వేగిన తర్వాత పచ్చడి మనం ముందుగా తీసుకున్నాం కదా పచ్చడి, ఆ పచ్చడి అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఆ పచ్చడి అంతా వేసేసిన తర్వాత చూడండి, ఆయిల్ అంతా దానికి అదే సపరేట్ అయిపోయి ఆ ప్యాన్ నుండి పచ్చడి సపరేట్ అయిపోద్ది అనమాట. మనం కలిపితే అసలు అంటుకోదు. అంతవరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి, వేడిగా పచ్చడి రెడీ. వేడన్నంలోని వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మేమైతే అలాగే తింటాము. చూడండి, నాకైతే నూనె చూసారా తేలుతుంది పైకి. అదంకా అటు ఇటు కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న మన వాము పచ్చడి అయితే మాత్రం రెడీ అయిపోయింది. మీ ఇంట్లో మాత్రం ఒకసారి ట్రై చేయండి. మీరేమో ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి.